ఏపీలో కరెంట్ హాట్ టాపిక్ గా సాగుతున్న అమరావతి వర్సెస్ మావిగన్. అమరావతి మావిగన్న. మావిగన్ ని సపోర్ట్ చేసే వాళ్ళు మాకు ఓటేయండి అంటూ వైసీపీ వారు అంటుంటే, అమరావతి వల్ల రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తుందంటూ పాలకవర్గం చెప్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో జరిగే ప్రతి సంఘటనను రాజధానికి ముడిపెట్టడం కూడా జరుగుతుంది. అటు రావణ్ విషయం కానివ్వండి, ఇటు సాయి వంశకృష్ణ కానివ్వండి, ఏ విషయం జరిగినా సరే రౌడీ షీటర్స్ ని సపోర్ట్ చేస్తూ మావిగన్ అంటూ గన్తో పేలుస్తారా అంటూ విమర్శలు కూడా వెలువెత్తుతున్న ఈ నేపథ్యంలో జనసేన నాయకులు అశోక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఆయన నేపథ్యం ఏంటి, అమరావతి కరెక్టా, మావిగన్ కరెక్టా, ఏ రాజధాని అయితే ప్రజల భవిష్యత్తు బాగుంటుందనే విషయాలు చర్చిద్దాం. అశోక్ గారు నమస్తే అండి. సో మీరు వింటున్నారు కదా, అమరావతి అని కొంతమంది, మావిగన్ అని తక్కువ మంది అయినా సరే అంటున్నారు. ఏది కరెక్ట్ అని మీ ఉద్దేశం? ముందుగా ఈ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశం కానీ, ప్రజలందరికీ ఉపాధి జరగాలని ఒక ఉద్దేశం కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కూడా మన రాష్ట్రంలోనే ఉండాలి, బయటకు వలసలు వెళ్ళకూడదు అనే ఒక ఉద్దేశం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అందుకనే ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి నేను మద్దతు తెలియజేస్తున్నాను, అదేవిధంగా అమరావతిలోనే నా ఇల్లును కూడా నేను కట్టుకుంటున్నాను, అమరావతిలోనే నా ఆఫీసు కూడా ఉంటుందని ఆయన బహిరంగంగా తెలియజేయడం జరిగింది. అలానే ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు 3 రాజధానుల పేరిట రాష్ట్రం అంతటా నేను అభివృద్ధి చెందే విధంగా నేను చేస్తాను అని ఒక 3 రాజధానులు నినాదం తీసుకున్నారు. సరే, ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్నప్పుడు దానిని ఎంతవరకు డెవలప్ చేశారు? 5 సంవత్సరాలు మీకు టైం ఉంది కదా. ఏ రోజైనా ఒక ప్రాంతాన్నైనా అభివృద్ధి చేసిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయంటే అది లేదు. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మావిగన్ అని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం పేరుతో మళ్ళీ ప్రజలందరినీ మళ్ళీ మోసం చేయాలి, ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పనిచేసే విధంగా చేయాలి, అలానే పెట్టుబడిదారుల్ని భయపెట్టే విధంగా, పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయే విధంగా చేయాలనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అనేక నాటకాలు ఆడడం జరుగుతుంది. అలానే అందులో భాగంగానే రాజధాని రైతులకు అవసరం లేకపోయినా సరే, ఇతను మన తూర్పు నియోజకవర్గం జిల్లా అవినాష్ గారు, అలానే ఇటీవల చూస్తే అమరావతి రైతులకి అవసరం లేకపోయినా సరే రైతులకి మేము అండగా నిలబడతామనే ఒక దొంగ బుద్ధితో మన అవినాష్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలా కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడున్న రాజధాని రైతులందరూ కూడా వారి మీద తిరుగుబాటు చేయడం కూడా జరిగింది. అదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా సరే అక్కడ రాజధాని రైతులందరూ కూడా తిరగబడతారు. సార్, ఇప్పుడు చూసుకుంటే ఎందుకు అంటే ప్రతిపక్షం పాలకపక్షం పోటీ పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి జరగాలని మంచి ఉద్దేశంతో ఆయన చెప్పింది కూడా కరెక్టే అనుకోవచ్చు కదా. ఎవరు? జగన్ గారు చెప్పింది కూడా. ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ వేరే ప్రపంచాన్ని సృష్టించడం ఎందుకు, మనకి ఎన్ని అవైలబుల్స్, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ ఏరియాస్ ని డెవలప్ చేసుకోవచ్చు కదా, జస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తే సరిపోతుంది కదా అంటున్నారు. ఇప్పుడు గుంటూరు కానీ, విజయవాడ కానీ, మచిలీపట్నం కానీ ఇవన్నీ కూడా ఒక చిన్న ప్రాంతాలు. అంటే ఆల్రెడీ ఇక్కడ ప్రజలు ఎక్కువ కూడా నివాసం ఉంటున్నారు. ఆల్రెడీ దానికి తగ్గ బిల్డింగ్స్ కానీ మొత్తం ఆల్రెడీ కట్టేసుకోవడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా వెళ్ళిపోయి డెవలప్ చేయడానికి ఏమి ఉండదు. అమరావతి అనే ఒక ప్రాంతం అనే దాన్ని మనం డెవలప్ చేసుకుంటే అధునాతంగా, అంటే కొత్తగా తీర్చిదిద్దుకునే ఒక విధానం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా, అన్ని జిల్లాలకు కూడా అది అందుబాటులో ఉండే విధంగా ఉంటది. ఇన్ని వేల కోట్లు ఎందుకు అంటే ప్రజా బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ఇంత ఎందుకు అంటే సంక్షేమం కోసం, ప్రజా సంక్షేమం కూడా వాడచ్చు కదా. అంటే ఇప్పుడు జగన్ గారి ఉద్దేశం ఎలా ఉందంటే, ఏదైనా సరే అభివృద్ధి అంటే అది డబ్బుతో కూడుకున్న పనే. ఒక అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా డబ్బు అనేది అవసరం. ఆయన వెళ్ళిపోయి ఒక పాత బిల్డింగ్లో, నేను ఆ పాత బిల్డింగ్లో ఏదో ఆఫీస్ పెట్టేసుకుంటే అదే రాజధాని అంటే కుదరదు. ఇప్పుడున్న ఒక ఏ యుగానికి, ఇప్పుడున్న గ్రోత్కి, ఇప్పుడున్న చదువులకి, ఇప్పుడున్న ఉపాధికి ప్రతి ఒక్కరికి కూడా ఒక అధునాతనమైన, ఒక అప్గ్రేడ్ చెందిన రాజధాని అనేది ప్రజలకు అవసరం. ఏఐ లాగా బిల్డింగ్ డెవలప్ అయితే సరిపోతుందా? ఏఐతో సమానంగా పోటాపోటీగా ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి కదా. అదే నేను చెప్తున్నాను కదా, మనకి అభివృద్ధి ఎప్పుడైతే ఒక ఏరియాలో కేంద్రీకృతం చేస్తామో అక్కడి నుంచి ఒక మంచి పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు డబ్బు పెట్టినంత మాత్రం అది రాజధాని అవ్వదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న లేటెస్ట్ యుగానికి
ఒక మంచి ఏర్పాట్లు అనేది మనం అక్కడ రాజధానిలో చేయొచ్చు. ఎందుకు ప్రతిపక్షం చేస్తున్న మంచిని చూడలేకపోతున్నారు? ఇప్పటి వరకు నిజానికి చూసుకుంటే ఇప్పుడున్న ఏపీ ట్రాక్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ బోధించడం అనేది నిజంగా ఇప్పటివరకు జరగల. జగన్ గారు తీసుకొచ్చిన వినూత్నమైన మార్పు అది. అదెందుకు మీరు అప్రిషియేట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న నీడే. అది ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేసిందే కానీ దాన్ని వ్యతిరేకించేసి ఇంగ్లీష్ మీడియాన్ని ఆపేయడం కూడా జరగలేదు. అలానే గతంలో చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మేము ఏదో అభివృద్ధి చేశానని చెప్పి అనుకుంటున్నాడు కానీ గతంలో ప్రైవేట్ స్కూల్లోకి 10th క్లాస్ మార్కులు ఎక్కువ వచ్చినాయి కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకి చాలా తక్కువే వచ్చినాయి. ఎక్కడా కూడా ఒక రికార్డు స్థాయిలో ఒక 10th మార్కులు వచ్చిన దాఖలాలు లేవు. మనం ఇంగ్లీష్ మీడియం పెట్టడం కాదు, అక్కడ ఉన్న ఉపాధ్యాయులను కూడా మనం బలపరచడం, అదే విధంగా విద్యార్థులకు అన్ని వసతులు కూడా మనం ఏర్పాటు చేయడం అనేది చేయాలి. జగన్మోహన్ రెడ్డి అది చేయలేదు. ఇప్పుడున్న లోకేష్ గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఆ విధానాన్ని మొత్తం కూడా మార్చి అక్కడున్న పిల్లలకి ఏం అవసరం, అదే విధంగా బోధించే టీచర్స్కి ఏం అవసరం అని చెప్పి అవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని విధాలుగా పిల్లలు కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. దారాన్ని చూపించారు ఇలా బాగుంటుంది అని. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసి నిజంగా ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా 100% వచ్చేలాగా మీరు ప్రణాళిక సృష్టించవచ్చు కదా, తప్పలేదు కదా దాంట్లో. ఇప్పుడు ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం అనేది జరుగుతుంది కదా, దాన్ని అడ్డుకోలేదు. లేదా ఆయన ఏదో కొత్తగా ఈ ప్రపంచానికి ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత ఆయన చేశాడు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని తీసేయడమో దాన్ని వద్దనడమో చేయలేదు. మొదటి నుంచి కూడా పిల్లలందరికీ కూడా ఒక ఇంగ్లీష్ మీడియం ఉండాలి, దాని ద్వారా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక మంచి భవిష్యత్తు ఉండాలనే కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించింది. ఓకే, అయితే ఎప్పుడైతే సాయి వంశకృష్ణ దగ్గరికి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వచ్చారో అప్పుడే పాలక పక్షం కూడా కదిలొచ్చి వాళ్ళకంటూ న్యాయం చేస్తామని చేయనివ్వడం జరిగింది. అయితే మరి జగన్ అంత మంచి పని చేయడానికి ముందడుగు వేశారు, అదెందుకు గుర్తించకుండా రౌడీలను పలకరించడానికి వచ్చేవాడే మాదే సీఎం అంటూ ముద్ర ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగినందుకు చిత్ర హింసలకు గురి చేసి కేవలం మాస్క్ అడిగినందుకేనా? కేవలం మాస్క్ అడిగినందుకే. ఇంకేం లేదు, అక్కడ నుంచే గొడవ మొదలైంది. అసలు ఇంకేం లేదు, అక్కడ నుంచే గొడవ మొదలైంది. అనుచిత వ్యాఖ్యలు చేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అంతే ఆయన చేసిన తప్పు. అంతేగాని వల్గరగా కూడా ఆయన మాట్లాడిన దాఖలా లేదు. అప్పటి నుంచి ఆ డిపార్ట్మెంట్ తరఫున జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో ఆయన టార్గెట్ చేయడం వల్ల అనేక రకాల ఇన్సిడెంట్లు జరిగినాయి. ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించలేదండి? అనేక మంది దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగినాయి. ఆ రోజు జరిగినాయి, ఆ రోజు ఎక్కువగా జరిగినాయి. ఆ రోజు ఎందుకని దళిత ఆడబిడ్డలకు ఎందుకు నిలబడలేదు? అనేక ఇన్సిడెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగినప్పుడేమో అది కరెక్ట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏదైనా ఒక వ్యక్తి గంజాయి ప్రభావంతోనో లేకపోతే ఇంకోటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడడం వల్లనో ఏదో రకంగా మిస్ అయితే దాన్ని ఒక రాజకీయం చేయాలి. అదే విధంగా కులాన్ని తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా కాపు నాయకులందరినీ తీసుకొచ్చి ఒక కులాన్ని పొలవాలి పవన్ కళ్యాణ్ గారికి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఈరోజు ఒక మీటింగులు పెట్టించి కాపు మీటింగులు ఇవన్నీ చేస్తున్నారే సార్. అయితే మీరు అన్నట్లు నిజంగా నెగిటివిటీని ఆయన సపోర్ట్ చేస్తున్నారు, రౌడీజాన్ని ఎక్కువ పరామర్శిస్తున్నారు అనుకుంటే, రావణ్ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ హెల్ప్ అడిగారు ఆయన చేయమని జగన్ గారిని. ఆయన అవినాష్ మనం చూసాం విజువల్స్ లో, ఎయిర్పోర్ట్ లో చూడండి, వాళ్ళకి ఏ మద్దతు ఇవ్వాలి ఆయన ఇప్పటి వరకు. వాళ్ళ అనుచరులు కూడా ఏమి ఇచ్చినట్లేదు. మరి అలా ఎందుకు చేస్తారు? నిజంగా రౌడీజాన్ని పెంపొందించే వాళ్ళు. ఒక విషయం ఏంటంటే, అంబటి రాంబాబు, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు బహిరంగంగా మీడియా సమక్షంలో ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా రావణుడే గెలుస్తాడు ఈ కాలంలో, ఆ రావణికి మా మద్దతు ఉంటుందని బహిరంగంగా ఆయన తెలియజేశాడు. అలానే మాట వరుసకు కాదు, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి వైసీపీ నాయకులు అయ్యుండి అంత అనుభవం ఉండి మాట వరుసకు ఎలా మాట్లాడతారు? మాట్లాడారు. గమన అనే ఒక స్నేహితురాలు, రావణ్ స్నేహితురాలు డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవడం జరిగింది. అవినాష్కి కూడా ఆ బాధ్యతలు అప్పచెప్పి సపోర్ట్ ఉంటారని కూడా చెప్పడం జరిగింది. అంటే అనేక రకాలుగా వైసీపీ మద్దతు ఉంది. అలానే ఇంకా చెప్పాలంటే లీగల్ టీం, వైఎస్ఆర్సీపీ లీగల్ టీం కూడా రావణ్కి మద్దతుగా ఉంది. సరే,
వారికి ఆ మద్దతు ఉందంటున్నారు. మీకు మీ అందరి జనసేన మద్దతు అరవ శ్రీధర్కి ఉందంటారా? ఇంకే తప్పులు చేసినా ఫ్యూచర్ లో చెయ్యొచ్చు, మరి పదవి నుంచి వైదొలిగించలేదు కదా, అలా అంటున్నారు ప్రజలు కొంతమంది. ఇప్పుడు అరవ శ్రీధర్ అనే ఒక విషయం ఏంటంటే అది పర్సనల్ విషయం. పర్సనల్ నేను చెప్పింది ఒక ఇద్దరి అంగీకారంతో రెండు చేతులు కలిస్తేనే ఒక చప్పట్లు అయింది. ఒక ఇద్దరు అంగీకారంతోనే జరిగింది. ఆ అమ్మాయి కూడా తన మీద ఇష్టంతోనే తనతో ట్రావెల్ అయింది. అది పర్సనల్ విషయం. ఒక పర్సనల్ విషయాన్ని కూడా మనం రాజకీయం చేయాలి అని వైసీపీ కుట్ర అయితే ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. 200% అది పర్సనల్ లేదు సార్. కానీ ఎప్పుడైతే అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేశారో అప్పుడు మీరు ఎంత కష్టపడి జనసేన ఆయన మీరు ఎంతవరకు తీసుకొచ్చారు, ఎంత బిల్డ్ చేశారు ఆయన. సో అది ఆయన నాకు తెలిసి ఫస్ట్ అవకాశం శ్రీధర్ గారికి. ఎంతో మంది ట్రాక్ లో ఆయనకు అవకాశం వచ్చింది. అది మిస్యూజ్ చేయడం, దేవాలయం లాంటి దాన్ని ఇప్పుడు గుళ్ళోకి మనం చెప్పులేసుకెళ్ళడం ఎంత తప్పు, అలాంటి దేవాలయంలో అలాంటి పనులు చేయడం తప్పే కదా. అది ఎందుకు మందలించి చేయలేకపోతున్నారు? లేదు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అతన్ని పిలిచి కూర్చోబెట్టి ఇది చేయడం కరెక్ట్ కాదు, ఒక సామాన్యుడైన నీకు ఎటువంటి డబ్బు తీసుకోకుండా నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలే గాని ఇట్లా అగౌరవపరిచే విధంగా అసెంబ్లీ సాక్షిగా ఇలాంటి చేయడం తప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా అరవసేదని మందలించడం జరిగింది. అఫ్కోర్స్ సార్, వీణావాణి పర్సనల్ గా ట్రావెల్ అయినప్పటికీ ఆమె ఎంతో మానసిక వ్యాధి ఎంతో కొంత చెందిన అమ్మాయి రోడ్డు మీదకి రాదు. మరి ఆమెకు కూడా ఇది పర్సనల్, అమ్మ దీన్ని ఇలా చెయ్యొద్దు, నీ భవిష్యత్తు నువ్వు చూసుకొని చెప్పిన వాళ్ళు ఉన్నారు, దాఖలాలు ఉన్నాయా? ఆల్రెడీ మా ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఒకటి పవన్ కళ్యాణ్ గారు వేశారు. ఆ కమిటీ కూడా వెళ్ళి ఆ వీణావాణిని కూడా ఓదార్చడం జరిగింది. ఇట్లాంటిది రిపీట్ అవ్వదు, దీన్ని ఇంతటితో వదిలేసాయని కూడా తెలియజేయడం జరిగింది. ఓకే, అయితే ఈ విషయానికి వస్తే ఇప్పుడు అమరావతి కోసం ఒక నిజంగా ఒక షోరూమ్, ఒక కార్ల షోరూమ్, నిజంగా హోటల్ షోరూమ్ లాగా చేస్తున్నారు అమరావతిని. అంత అవసరం అంటారు? ఇప్పుడు మన ఏంటి అసలు అమరావతి రాజధాని మెయిన్ థీమ్ ఏంటి? ప్రజలు వెళ్ళి వాళ్ళ ప్రజల అవసరాలు, ప్రజా కోసం, ప్రజా శ్రేయస్సు కోసం అధికారులు ఉండే ఒక చిన్న మనం సృష్టించుకున్న ప్రపంచం. దానికి అంత అద్దాల మేడ ఎందుకు? నార్మల్ గా చేస్తే సరిపోద్ది కదా. ప్రతి స్క్వేర్ ఫీట్ కి అన్ని కోట్లు ఎందుకు? ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సింగపూరో, మలేషియానో, లేకపోతే ఇంకోటి జపానో, ప్రతి ఒక్క దేశానికి కూడా ట్రావెల్ అయ్యి బాగుంది, ఇక్కడ మంచి టెక్నాలజీ ఉంది, అలానే ఇక్కడ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందారు, అక్కడ కరెన్సీ కూడా అభివృద్ధి చెందిందంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు మనం ఏదో ఒక పాడుపడిపోయిన బిల్డింగ్ లో ఒక ఆఫీసు పెట్టేస్తే అది రాజధాని కాదు. సరే సార్, మీరు అన్నట్లు కరెక్ట్ అనుకున్నాం. బిల్డింగ్ కట్టగానే అవ్వదు, దానికి ఎక్విప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఫర్దర్ గా 20 years లో ఏ మార్కును చేరాలనేది ఆ లక్ష్యం నిర్మాణించడం అనవసరం, నిర్మించడం. సో అంత చేయడం ఎప్పటికవుతుంది? అసలు హైదరాబాద్ డెవలప్మెంట్ ఇప్పటికి చూస్తున్నాం, ఎప్పుడో వేసిన బీజానికి. ఇది ఎప్పటికి డెవలప్ అవుతుంది 100%. ఇప్పుడు ఎప్పుడు డెవలప్ అవుతుంది అనేది అంశాన్ని పక్కన పెడితే కనీసం దానికి తగ్గ ముందడుగులైన పడతనే కదా అనేది మనం ఆలోచించాలి. నెక్స్ట్ గవర్నమెంట్ అప్పు చూపిస్తారా? లేదు, ఆల్రెడీ ఇప్పుడు ఐటీ శాఖలో ఎన్నో ఐటీ శాఖలో ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా డేటా ఏఐ సెంటర్ వైజాగ్ లో వచ్చింది. అంటే ఇదంతా కూడా ఒక రాజధాని మీద ఒక నమ్మకంతో, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకంతో, ప్రజలకి లేకపోతే అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనే ఒక ఉద్దేశంతోనే పెట్టుబడులన్నీ వస్తున్నాయి. సార్, అంటే ఆల్రెడీ పేరుగాంచిన పిఎన్ బస్ స్టాండ్ కానీ, మచిలీపట్నం పోర్టును కానీ, గుంటూరు మిర్చి యార్డ్ కానీ చూసి ఇంప్రెస్ అవ్వలేదా పెట్టుబడిదారులు? ఇది చూసి ఇంప్రెస్ అయ్యారని చెప్తామా? చూడండి, ఒక బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఉంటే సరిపోదు. ఇప్పుడు అదే అభివృద్ధి అనుకుంటే మరి ఇన్ని సంవత్సరాలు మనం ఎందుకు వలసలు వెళ్ళిపోతున్నాం పక్క రాష్ట్రాలకి? ఇక్కడ ఇంకొంచెం మోడిఫై, ఇక్కడ పెట్టాల్సింది ఇక్కడ పెట్టాలి, ఇంకొంచెం ఉంది మోడిఫికేషన్. ఆ నినాదం ఎప్పుడు తీసుకున్నారు? ఏంటది ఆ నినాదం? ఇంకా దీన్ని కొంచెం డెవలప్ చేస్తే సరిపోతుగా అన్ని ఉన్నాయి, మావిగన్ నుంచి వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి అప్పుడు అమరావతికి ఎందుకు సపోర్ట్ చేశాడు? లేదా 3 రాజధానులు ఎందుకు అన్నాడు? అంటే అతనికే మాట మీద నిలకడలేదు. అతను రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇప్పుడు వచ్చే పెట్టుబడిదారులందరినీ భయపెట్టి వాళ్ళు వెళ్ళిపోతే దాని ద్వారా మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు, వీళ్ళు చేసిన శూన్యం అనే ఒక చూపించుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఇవన్నీ. సార్, ఒకవేళ నెక్స్ట్ వైసీపీనే అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వ కూటమి పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీ ముందు అధికారంలోకి రాదు. ఎందుకంటే 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం చేశారు. ఎందుకంటే ఆయన మాట మీద నిలకడలేదు,
ఆయన తీసుకున్న అంశాల మీద అభివృద్ధి లేదు. కాబట్టి ఎలాంటి వ్యక్తి ఉంటే దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు, అలానే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం తప్ప ఈయనకి ఎటువంటి ఇక రాజధాని కానీ ప్రజలు కానీ అభివృద్ధి కానీ ఏది ఈ దృష్టిలో లేదని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి రానివ్వరు. సరే సార్, కూటమినే ఫోకస్ చేద్దాం. చంద్రబాబు గారు ఉన్నంత వరకు మీ కూటమిలో ఆయనే అధినేత, ఆయన స్థానంలో ఆయన చేయడం అయిందే. ఆయన తర్వాత చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారా, లోకేష్ గారా? అంటే మీ ఒపీనియన్ బట్టి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయిపోవాలనే ఒక ఆశ అయితే లేదు. ఆయన లక్ష్యం ఏంటంటే ఇప్పుడు కేంద్రంతో కూడా బీజేపీతో కానీ, తెలుగుదేశం పార్టీతో కానీ, జనసేన కానీ 3 కూటమిగా ముందుకెళ్తున్నాయి. అంటే ప్రధాన కారణం ఏంటంటే పైన నుంచి వచ్చే నిధులు మనకు భారీగా వస్తాయి, దాని ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అనుభవంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే సరిగ్గా పాలన చేస్తారనే ఒక ఉద్దేశంతో ప్రస్తుతానికి ముందుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక జన సైనికులుగా ప్రజలందరూ కూడా మంచి బలంగా కోరుకుంటే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే ఉన్నంతకాలం, కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం నేనే ముఖ్యమంత్రి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారే ముఖ్యమంత్రి అని చెప్పి ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పలేదు. లేదు నేనే ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు చెప్పలేదు. ప్రస్తుతం వాళ్ళ ముందున్న లక్ష్యం అభివృద్ధి. డిప్యూటీ సీఎం ఏదైనా అంతిమ లక్ష్యం ప్రజా శ్రేయస్సు అంటారు. డిప్యూటీ సీఎం హోదా కన్నా సీఎం హోదాలో ఇంకా చేసే అవకాశం రావచ్చేమో కదా? తప్పకుండా ఆ అవకాశాలు ఉంటే ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తే తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీ ఉద్దేశంలో ప్రజలు భవిష్యత్తు 100% స్టాంప్ వేసినట్టు గ్యారంటీ ఉండేది లోకేష్ గారి నాయకత్వంలోనా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనా? ప్రస్తుతానికైతే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిది, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారిది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పాత్రలు కాదండి, ఇన్ ఫ్యూచర్ లో ఎవరు సీఎం అయితే, ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ చంద్రబాబు గారి తర్వాత ఎవరు సీఎం అయితే ప్రజల భవిష్యత్తు గ్యారంటీ ఉంటుంది. 3 త్రిమూర్తులు ఉన్నారు, మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ 3 కూడా నిర్దేశిస్తారు అది రానున్న రోజుల్లో. ఆయన నిర్దేశం కాదు కదా, వాళ్ళది ప్రజా నిర్దేశం. ఇప్పుడు మా అందరికి లీడర్స్ గా ఆ 3 ఉన్నారండి. ఆ 3 ఒక నిర్ణయం తీసుకొని మేము ఇలా ముందుకు దలుచుకున్నాం, పలానా వాళ్ళకి పలానా పాత్ర, నేను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అని డిసైడ్ అయితే ప్రజల సమక్షంలోకి వస్తాం, ప్రజల్లో విశ్వాసం తీసుకుంటాం, ప్రజల ఆశీర్వాదం కూడా తీసుకొని రానున్న రోజుల్లో మిగతా ఉంటాయని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం పార్ట్ టైం లీడర్, పార్ట్ టైం డిప్యూటీ సీఎం అంటున్నారు. దానికి మీరేమంటారు? ఎవరు? పవన్ కళ్యాణ్ గారా? ఎలా చెప్పగలుగుతారు? పవన్ కళ్యాణ్ గారు కొన్ని శాఖలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణ అభివృద్ధి కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. ఈ శాఖలన్నిటిలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ శాఖలన్నిటి కూడా ఎవరు చెప్పుకోదగ్గ ఇది వచ్చిన దాఖలాలు లేవు. 13,326 పంచాయతీలకి ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నాం. అలానే దగ్గర 20 జాతీయ అవార్డుల్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలకు వచ్చేలా చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మార్క్ రాజకీయం అనేది ఆయన తీసుకున్న శాఖల్లో కావచ్చు, అలానే ప్రభుత్వ విధానాల్లో కావచ్చు స్పష్టంగా కనపడుతుంది. అలానే ఆయన తీసుకున్న ఇంకో గొప్ప స్టాండ్ ఏంటంటే రాజధాని. ఆ రాజధానికి కూడా కట్టుబడి ఉండి ఈరోజు పరిశ్రమలన్నీ ఇక్కడికి రాగలుగుతున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని కూడా నేను బహిరంగంగా తెలియజేస్తున్నాను. సార్, ఇదే విషయానికి వస్తే ప్లేట్ వేసేవాళ్ళు వేస్తుంటే తీసేవాడు తీస్తున్నాడు అన్నట్లుగా నిజంగా ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థ తీసుకుని రోడ్లు, మారుమూల గ్రామాలు కూడా బాగుపరిచారు. ఇసుక క్వారీ చూస్తుంటే పాలకపక్షం మద్దతుతోని వేలాది ఇసుక లారీలు, టన్నులు బరువు వేసుకుని ఇప్పుడు వెళ్ళి గ్రామాలు చూస్తే, ఎందుకు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల గ్రామాలు చూస్తే ఒక్క రోడ్డు కూడా తిన్నగా లేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మరి మీరే వేశారు, మీరే నాశనం చేస్తారు, దీనికి ఏంటి అని ప్రజలు అంటున్నారు. గతంలో చూస్తే ఏ రోడ్లోకి వెళ్ళాలన్నా అనేక మంది రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయారు. అలానే జనసేన పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ప్రజల్లో మంచి స్పందన కూడా వచ్చింది. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కి ఒక నినాదాలు కూడా తెలియజేసింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గ్రామీణ అభివృద్ధి శాఖ తీసుకున్నారో ఆ శాఖ ద్వారా అనేక రోడ్డు మార్గాలు కూడా చూడనటువంటి గిరిజన ప్రాంతాల్లో మనకి ఇన్ని సంవత్సరాలు అవుతున్న స్వతంత్రం వచ్చి ఏ రోజు కూడా వాళ్ళు కరెంటు వెలుగులు కూడా చూడలేదు, రోడ్డు మార్గాలు కూడా చూడలేదు. ఎందుకంటే కేవలం వాళ్ళకి ఓట్లు ఉండవని.
అలాంటి వ్యక్తులకు కూడా రోడ్డు మార్గాలు వేసి ఇప్పుడు ఏ పంచాయతీల్లో చూసుకున్నా అనేక రోడ్డు మార్గాలు, అలానే మ్యాజిక్ డ్రైవ్స్ అని అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు పవన్ తీసుకొచ్చారు సార్, కళ్యాణ్. బాగుంది అంటే తీసుకొచ్చారు. ప్రతిపక్షం మరి ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గుడ్డ కాల్సి మొహం మీద వేయాలి, లేదు సార్, అంతే లక్ష్యం. ప్రజలు లైవ్ లో చూస్తారు అంతంత లారీలు టన్నుల కొద్ది వెహికల్స్. ప్రజలు అక్కడ కూడా దాని గురించి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు లేవు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ నాయకులు తప్ప ఎవరో కూడా దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించిన దాఖలాలు పెనంగూరులో ఒక వంతెన కూలిపోయింది సార్, హెవీ వెహికల్స్ వల్ల. వాళ్ళంతా బయటకు వచ్చి మీడియా ముందు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వీటి మీద ఏమైనా భవిష్యత్తులో యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంట? ఇప్పుడు వంతెనలు కూలిపోయినాయి అంటే ఇప్పుడు కొన్ని పురావస్తు గెలిపోయిన ఉంటాయండి, బాధపడినే ఉంటాయి. అది ఎక్కడ ఏ గవర్నమెంట్ అయినా సరే ఎక్కడున్నా సరే కొన్ని పరిణామాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అది డైరెక్ట్ గా ఇప్పుడు వంతెన కూలిపోయిన ప్రభుత్వం తప్పు, లేకపోతే రోడ్డు ఇరిగిపోయిన ప్రభుత్వం తప్పు అంటే అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు అంటున్నారనో బయటకు వచ్చారనో కాదు, నిజంగా క్వారీల నుంచి ఇసుక లారీలు ఊళ్ళల్లో తిరగట్లేదు. షూర్, కూటమి ప్రభుత్వం వచ్చినాకే ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. సార్ ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దగ్గర ఒక ట్రాక్టర్ 10,000, 15,000, 20,000 కూడా ఆయన జేబులు నింపుకోవడానికి ఒక ప్లాన్ కూడా చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చర్లో కూడా పెట్టడం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా, ప్రజలందరూ సొంతింటి కళ నెరవేరే విధంగా ఉచితంగా ఇసుకనిస్తానని చెప్పి, అదే విధంగా ఎవరు ట్రాక్టర్ తీసుకెళ్ళినా, ఎవరు ఎడ్ల బండి తీసుకెళ్ళినా, ఎవరు తోపుడు బండి తీసుకెళ్ళినా వాళ్ళకి ఇసుక ఇచ్చే దాఖలాలు జరుగుతాయి. అదంతా కూడా ఒక ప్రజలకు వెళ్ళే గానీ తప్పుదో బట్టి వేరే వాళ్ళ జేబులోకి వెళ్ళే మార్గాలు కాదు. మార్గం కాకుండా మార్గం మళ్ళించే అవకాశాలు ఉన్నాయి. లేదు, 100% లేదు. అలాంటిది ఏదైనా ఉన్నా సరే ప్రభుత్వం అనేది దాని మీద దృష్టి పెట్టి వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి జనసేన నాయకులు అశోక్ చెప్పేది ఏంటంటే, రాజధానిగా అమరావతి అనేది నిజంగా ప్రజల అభివృద్ధికి దోహదపడుతుంది 100%. ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో ముందుగా మూడు రాజధానులు అన్నారు, తర్వాత అమరావతికి సపోర్ట్ చేస్తామన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వాళ్ళ క్లారిటీ వాళ్ళకే లేదు. కానీ క్లారిటీతో పనిచేసే ముగ్గురు సీఎం, డిప్యూటీ సీఎం కానివ్వండి, మోడీ గారు, వీళ్ళందరూ నేపథ్యంలో ప్రజల శ్రేష్ఠకి 100% గ్యారంటీ ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా నెక్స్ట్ రాబోయే భవిష్యత్తులో జనాలకి ఈ అమరావతి ద్వారా ఎన్నో ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ప్రజలు ముందుకెళ్లే ప్రతి అవకాశం కూడా ఇక్కడ వరకు చేరుతుందని కూడా ఆయన నమ్ముతున్నారు. సో చూద్దాం మరి. వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనూష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.